ప్రభావతి 10 రోజులుంది బెజవాడలో. రవి అక్క ప్రభావతిని చాలా ముద్దు చేసింది. అతని బావ కూడా చాలా ఇంప్రెస్ అయ్యాడు. మన వాణ్ణి సుఖపెడుతుంది. బాగా చదువుకుంది. ఇద్దరికీ అభిరుచుల్లో, అభిప్రాయాల్లో ఏకీభావం ఉంది అన్నాడు. స్వగ్రామానికి బావ వెళ్తుంటే రవి కూడా ప్రభావతిని వెంట పెట్టుకుని వెళ్ళాడు. తను పుట్టిన ఇల్లు, తన పొలాలు చాలా గర్వంగా చూపించాడు. అయ్యగారు వచ్చారు అంటూ ఆ పల్లెల్లో జనం చూడటానికి గుంపులు గుంపులుగా వచ్చారు. నేను ఇంకో వారం 10 రోజుల్లో బయలుదేరుతాను చెప్పాడు రవి ప్రభావతిని రైలెక్కించగానే. ఎక్కడ దిగుతావు అడిగింది ఆమె. ముందు హోటల్లో, తర్వాత ఎక్కడైనా. ఇల్లు తీసుకోవాలి. ఉత్తరం రాయ్. ఎప్పుడు బయలుదేరేది? మా ఇంట్లో దిగాలి. స్టేషన్ నుంచి వచ్చి వీధి గుమ్మం మెట్లు ఎక్కుతుండగా పక్కింటి కిటికీలో నుంచి ఎవరో చూస్తుండడం గమనించి చటక్కున అటు తిరిగాడు రవి. శారద ముఖం తిప్పేసుకొని కిటికీ దగ్గర్నుంచి వెళ్ళిపోయింది. తను చూడనప్పుడు తను వీధిలోకి రాగానే శారద ఏ కిటికీ ఊచన మధ్య నుంచో, తలుపు సందుల్లో నుంచో తనని చూస్తుందని రవికి అనిపించింది. తననే కాదు, తనని, ప్రభావతిని కూడా చూసి ఉంటుంది. ఆ అమ్మాయికి నిజంగా తన మీద ఇష్టమా? ప్రేమా? లేక తను పెళ్లి చేసుకోవడం వలన ఆమె అహంకారం దెబ్బతిన్నదా? ఎందుకలా చూస్తుంది? ఏమని ఆలోచిస్తుంది? వాళ్ళ ఇంటికి వెళ్ళి పెళ్లి చేసుకోవడానికి నిరాకరించినందుకు సంజాయిషీ చెప్పుకోవాలనిపించింది. ఎవర్ని బాధ పెట్టడం రవికి ఇష్టం లేదు. కానీ శారదతో మాట్లాడటం, ఈ విషయం మాట్లాడటం సభ్యత కాదు. వాళ్ళ ఇంటికి వెళ్ళి మీ అమ్మాయితో మాట్లాడాలి అంటే శారద తల్లి, తండ్రి తిట్టి పంపిస్తారు. ఎవరినో చూసి శారదకి పెళ్లి చేస్తారు. పిల్లల్ని కంటుంది. తను ఈ లోకంలో అనుభవాలు కాచి వడబోసినట్లు, తను పెద్దవాడైనట్లు శారదకి 15 ఏండ్లుగా ఇంప్రెషబుల్ ఏజ్ సులభంగా మర్చిపోతుంది అనుకున్నాడు. రెండవ ప్రపంచ యుద్ధం వలన రవి పొలాల మీద ఆదాయం బాగా పెరిగింది. మద్రాసుకి బయలుదేరే ముందు ఓ రోజు అతని బావ రవిని కూర్చోబెట్టి లెక్కలు చూపించాడు. నాకెందుకు లెక్కలు? నాకు కావాల్సిన డబ్బు నువ్వు పంపిస్తున్నావుగా అన్నాడు రవి. అతనికి డబ్బు విషయాలు అట్టే తెలియవు. ఇంట్రెస్టూ లేదు. నీ డబ్బు కనుక నీకు చెప్తున్నాను. తెలుసుకోవాలి అని ఆ ఏడాది పొడుగునా రవికి ఎంత పంపించింది, ఎంత వచ్చినది, ఎంత బ్యాంకులో కట్టినది, ఇంకా ఎంత రావాల్సినది వివరంగా చెప్పాడు. రవి లెక్కల పుస్తకం చూసి, ఏమిటి? బ్యాంకులో 20,000 అడిగాడు. అవును. బ్యాంకులో ఈ ఏడు జమ కట్టిన మొత్తం 12,000. అయితే నేను కారు కొనుక్కోవచ్చన్నమాట. ఇప్పుడు నీకు కారెందుకు? చదువుకునేవాడికి? ఆ బస్సులకి, ట్రాములకి కాచుకోలేక చస్తున్నాను. నీ డబ్బు నువ్వు ఎలా ఖర్చు పెట్టుకున్నా నిన్నెవ్వరూ ఆటంకపరచలేరు. కానీ రవి, ఈ డబ్బు అనుభవించడం మీదికి ఇప్పుడే దృష్టి పోతే చదువు మీద దృష్టి ఉండదు. రవి నవ్వి, కారున్నంత మాత్రాన చదువుకోనా ఏమిటి? అని ఆ విషయం అంతటితో ఆపేశాడు. మద్రాస్కి వెళ్ళాడు. హోటల్లో దిగాడు. స్నానం చేసి బట్టలు మార్చుకొని ప్రభావతిని చూడటానికి వెళ్ళాడు. వస్తున్నానని ఉత్తరం రాయలేదేం? అడిగింది. ఉత్తరం ఎందుకు? నేనే వచ్చేశానుగా. హోటల్లోనే దిగావా? అవును. సుందర్రామయ్య ఆప్యాయంగా పలకరించాడు. ఓ గంటసేపు ప్రభావతితో కబుర్లు చెప్పి రవి వెళ్ళిపోయాడు. ఆ వేళే మౌంట్ రోడ్లో షాపులన్నీ తిరిగాడు కారు కోసం. సెకండ్ హ్యాండ్ కారు కొందామని అనుకున్నాడు ముందు. సెకండ్ హ్యాండ్ కారు కొనాల్సిన కర్మ తనకేమనుకొని కొత్త కారు కొనడానికి నిశ్చయించుకున్నాడు. ఆలోచించి ఆలోచించి చివరికి స్టాండర్డ్ 7 6,000కి కొన్నాడు. ఎప్పుడు డెలివరీ ఇస్తారు? అడిగాడు షాపు మేనేజర్ని. రేపు మధ్యాహ్నం ఇస్తాము. గుడ్.
రేపు మధ్యాహ్నం 3 గంటలకి వస్తాను అని చెప్పి అక్కడ్నుంచి బయలుదేరాడు రవి. త్యాగరాయ నగరం వీధులన్నీ తిరిగాడు. చివరికి రఘువయ్య రోడ్‌లో రూ. 40కి విడిగా ఉన్న చిన్న ఇల్లు అద్దెకు దొరికింది. ఇంటికి అడ్వాన్స్ ఇచ్చేశాడు. ఇంట్లోకి కావలసిన సామాన్లు కొనడంతో తీరిక లేక ఆ వేళ ప్రభావతి ఇంటికి వెళ్ళలేదు. మర్నాడు పొద్దున డ్రైవర్‌ని ఏర్పాటు చేసుకోవడంలో, కారుకి షెడ్ ఏర్పాటు చేయడంలో సరిపోయింది. మధ్యాహ్నం వెళ్లి కారు డెలివరీ తీసుకున్నాడు. కుషన్ కవర్స్ కుట్టించడం, తివాసీలు కొనడం సాయంకాలం వరకు పట్టింది. 6 గంటలకి ప్రభావతి ఇంటికి వెళ్ళాడు. ఏమయ్యావ్? అడిగింది. ఆమె రవి హాల్లోకి వెళ్ళగానే వరసల్లోకి వచ్చి చూడు. ఏమిటి? వచ్చి చూడు అన్నాడు తనే ముందు వరసలోకి వెళ్తూ. ప్రభావతి అతని వెనకే వెళ్ళింది. గేటు దగ్గర ఆగి ఉన్న కారుని, దానిని తుడుస్తున్న డ్రైవర్‌ని చూసి ఎక్కడిది? అడిగింది. కొన్నాను. నిజంగానా? అంటూ దగ్గరికి వెళ్ళింది. బావుంది. అమ్మని, నాన్నని పిలుస్తానుండు అని లోపలికి పరిగెత్తింది. సుందర్రామయ్య, ఆయన భార్య వచ్చారు. సుందర్రామయ్య మొహం కాస్త చిట్లించి, అప్పుడే నీకు కారెందుకు? అన్నాడు. సరదాకి చెప్పాడు రవి. చదువు మీద నుంచి దృష్టి లాగేస్తుందేమో. జాగ్రత్త. మీకు తీరికగా ఉంటే రండి. డ్రైవింగ్‌కి వెళ్దాం. సుందర్రామయ్య నవ్వి, "హ్మ్. పద" అన్నాడు. బీచ్‌కి వెళ్లారు. ఎవ్వరూ దిగలేదు. నువ్వు డ్రైవ్ చేయడం నేర్చుకుంటావా? అడిగింది ప్రభావతి. ఆ! ఇవాళే మొదలుపెడతాను అన్నాడు రవి. అరగంట తర్వాత ఇంటికి బయలుదేరారు. రవి, డబ్బు గురించి నీ అభిప్రాయమేమిటి? అడిగాడు సుందర్రామయ్య. అంటే? మీ ప్రశ్న నాకు అర్థం కాలేదు. డబ్బంటే జీవితంలో అన్నీ ఉన్నట్టే అని అనుకుంటున్నావా? ఏమో, డబ్బు లేకపోతే కావాల్సినవి చాలా ఉండవు. నిజమే. డబ్బుతో కొనగలిగినవి, సుఖపెట్టగలిగినవి చాలా కొనుక్కోవచ్చు. కానీ నిజంగా మనకి కావాల్సినది మనం డబ్బుతో కొనలేనప్పుడు డబ్బు విలువ గురించి తెలుస్తుంది. అటువంటి షాక్ తగలకుండా ఉండాలంటే డబ్బుతో కొనలేని వాటిని కాంక్షించకూడదేమో! అలా ఆలోచించగల శక్తి లేకపోవచ్చు. ప్రభా తర్వాత నాకు ఒక కొడుకు ఉండేవాడు. పేరు సుధా. ప్రభాకి వాడికి 2 ఏండ్లు తేడా. వాడికి ఓ శనివారం పొద్దున జ్వరం వచ్చింది. నేను కోర్టుకి వెళ్ళకుండా ఇంట్లోనే ఉండిపోయాను. ఒక డాక్టర్‌ని కాదు, పెద్ద పెద్ద డాక్టర్‌లని నలుగురిని పిలిపించాను. ఏం అవసరం కలుగుతుందోనని మర్నాడు బ్యాంక్ సెలవు అని బ్యాంకు నుంచి రూ. 5,000 తెప్పించి అట్టే పెట్టాను. మందులకి, డాక్టర్లకి, టాక్సీలకి, ఆస్పత్రులకి ఖర్చు పెట్టవలసి వస్తుందని అనుకున్నాను. ఒకరోజు జ్వరంతోనే శనివారం రాత్రే పిల్లవాడు పోయాడు అని క్షణమాగి డబ్బుకి ఏమాత్రం విలువ ఉన్నదో ఆ వేళ నాకు తెలిసొచ్చింది అన్నాడు సుందర్రామయ్య. ఏం జవాబు చెప్పాలో రవికి తెలియలేదు. సుందర్రామయ్య తనకి విషయం ఎందుకు చెప్పాడో కూడా అర్థం కాలేదు. మౌనంగా ఉండిపోయాడు. డబ్బుని మించిన విలువలున్నాయి. అది జ్ఞాపకముంచుకోవాలి రవి అన్నాడు సుందర్రామయ్య కారు దిగి ఇంట్లోకి వెళ్తూ. అన్నం తిని వెళ్ళరాదూ? అడిగింది ప్రభావతి. థాంక్స్. వద్దు. వెళ్తాను. 8 అయింది. నువ్వు చదువుకో. నేను చదువుకోకపోవడమే కాక నిన్ను చదువుకోనివ్వడం లేదని మీ నాన్నగారు తిడతారు అన్నాడు రవి. కార్‌తో పాటు రవికి కొత్త స్నేహితులు తయారయ్యారు. కాలేజీలో చదువుకుంటున్న కుర్రాళ్ళు ఎప్పుడన్నా వచ్చేవాళ్ళు అతని ఇంటికి. రచయితలు, కవులు ఎక్కువగా స్నేహమయ్యారు. గంటల తరబడి వాళ్ళతో కూర్చొని సాహిత్యం గురించి చర్చిస్తూ గడిపేవాడు. రోజూ ఒకసారైనా ప్రభావతి ఇంటికి వెళ్ళి చూసి వచ్చేవాడు.
సెప్టెంబర్లో జరిగిన పరీక్షల్లో ఇద్దరూ పాసయ్యారు. డిసెంబర్లో అక్కని, బావని రమ్మని ఉత్తరం రాశాడు రవి. ఓ రోజు వాళ్ళు మద్రాసులో దిగారు. ఊరంతా తిప్పాడు. అప్పటికి రవికి డ్రైవింగ్ బాగా వచ్చింది. డ్రైవర్‌ని తీసేశాడు. అయితే లా చదువుతావన్నమాట అన్నాడు రవి బావ. అవును. మంచిదే. నీకు మంచి వాగ్దటి ఉన్నది. మెంటల్‌గా చాలా ఎలర్ట్‌గా ఉంటావు. బాగా వృద్ధిలోకి వస్తావు. ఎట్టొచ్చి చదువు మీద దృష్టి ఉండాలి. అంతే. ఎందుకుండదు? నీకు సిన్సియారిటీ ఎక్కువ. దేనిలో పడితే అదే. ఈ మధ్య కథలు రాయడం మొదలుపెట్టావుగా? అవును. నువ్వు చదివావా? ఆ! అదేదో పత్రికలో చదివాను. బావుంది. బాగానే రాస్తావు. కానీ మన దేశంలో కథలు రాసేవాళ్ళకి డబ్బు రాదు. బ్రతకడానికి డబ్బిబ్బంది నాకు లేదుగా? ఇప్పుడు లేదు నిజమే. రేపటి విషయం ఎలా చెప్పగలం? స్వంతంగా వ్యవసాయం చేసుకుంటే తప్ప భూమి ఉండకూడదని ప్రభుత్వం చట్టాలు ప్రవేశపెడుతుందని అంటున్నారు. అప్పుడేం చేస్తావు? స్వంతంగా వ్యవసాయం చేస్తాను. నాన్‌సెన్స్. నువ్వా పల్లెటూళ్ళో 2 రోజులుండలేవు. లా పాసయ్యే వరకు ఈ 2 ఏండ్లు చదువు మీద దృష్టి ఉంచు. సలహా ఇచ్చాడు అతని బావ. ఎప్పుడురా? అడిగింది. ఊరికి బయలుదేరే రోజున అతని అక్క. ఏమిటి? పెళ్ళి. ఆ విషయం ఆలోచించనే లేదు? ఎందుకు ఆలోచించలేదు? ఇల్లున్నది, కారున్నది. ఇక ఆ ప్రభావతి ఈ ఇంటికి రావడం ఒక్కటేగా తక్కువ? అప్పుడే ప్రభ బిఏ పూర్తి చేయాలి. నేను లా పూర్తి చేయాలి. త్వరగా. ఇంకా 2 ఏండ్ల వ్యవధి ఉంది. పరీక్షలు తప్పకపోతే అన్నాడు రవి నవ్వుతూ. పెళ్లి చేసుకొని చదువుకోకూడదూ? దృష్టి చదువు మీద ఉండదని అందరూ అంటున్నారు. చదివి సంపాదించవలసిన అవసరం లేదుగా? నాన్నగారి పుణ్యమా అంటూ రేపు ఆ అవసరం కలగవచ్చని చెబుతున్నాడు బావ. ఆయన ఎప్పుడూ అంతే. సుందర్రామయ్య రవి అక్కని, బావని వాళ్ళు బెజవాడకి బయలుదేరే రోజున భోజనానికి పిలిచాడు. రవి, ప్రభావతి పెళ్లి గురించి సీరియస్‌గా మాట్లాడుకోలేదు కానీ, వాళ్ళిద్దరి మీద అందరూ జోక్స్ వేశారు. రవిని ఒక కంట కనిపెడుతూ ఉండమని సుందరరామయ్యకి, ఆయన భార్యకి చెప్పింది.